ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పిన దేవుని మాటలలో పాస్టర్ అజయ్ గారి గురించి చెప్పాను. ఆ పాస్టర్ అజయ్ గారి గురించి మనం ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. అందులో నేను కంప్లీట్గా చెప్పలేకపోయాను, అందుకే ఇందులో నేను చెప్తూ ఉన్నాను. పాస్టర్ అజయ్ బాబు గారి కోసం మనం ఎంతగానో ప్రార్థన చేయవలసి ఉంది. అపోస్తులైన పౌలు ఖైదీగా ఆయన జైల్లో ఉన్నప్పుడు కొరింథీలు సంఘస్థులు, అలాగే థెస్సలోనికీయులు, కొరింథీయులు వీరందరూ ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే దేవుని కార్యాలు ఘనంగా జరగాలంటే మనం ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. అయితే ఇది ఎంతో భయంకరమైన దుర్దినాల్లో మనము ఉన్నాము. దేవుడు చెప్పినట్లుగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుని రాకడ ముందు ఏం జరుగుతాయని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, అవన్నీ జరగడము మనం చూస్తూ ఉన్నాము. అయితే అపోస్తులైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు, ఫిలోమోను, నేను క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును నేను చెప్తున్నాను. నీ దగ్గరికి నేను ఒనేసిమును పంపిస్తున్నాను. ఒనేసిముకి ఎవ్వరు ఉండరు అనమాట. అయితే ఒనేసిముని నువ్వు చూసుకో, నువ్వు నా సహదాసుడు కదా అని అంటూ ఉన్నాడు. అంటే ఫిలోమోను చూసుకుంటాడు. పౌలు మాటని తీసివేయకుండా పౌలు గారు చెప్పినట్లుగానే అపోస్తులైన పౌలు మాటని విని ఫిలోమోనుకు ఒనేసిము చూసుకుంటాడు. ఒకవేళ ఒనేసిము నీకేమైనా సరే నష్టం కలిగిస్తే నేను నీకు ఆ నష్టాన్ని ఇస్తాను. ఒకవేళ నువ్వు ఒనేసిము కోసం ఏం ఖర్చు పెడతావో ఆ డబ్బు కూడా నేను ఇస్తాను అని చెప్తాడు అపోస్తులైన పౌలు. ఆయన జైల్లో ఉండి కూడా ఒక మారుమనసు పొందిన ఒనేసిము కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా మేము ఎంతో గొప్ప భక్తులు అనుకునే వాళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళ కోసం ఆలోచించటం నేర్చుకోవాలి. కోట్ల డబ్బు సంపాదించుకుంటున్న సేవకులు ఎంత మాత్రమో బాధలు పడుతున్న వారి గురించి ఆలోచించటం లేదు. గెహజీలాగా డబ్బు దాచుకుంటున్నారు. గెహజీలాగా బాలాకులాగా డబ్బు కోసం చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళ హృదయం యథార్థమైన భక్తిలో ఉందో లేదో నాకు తెలియదు. ఇది నేను నిజంగా చెప్తున్నాను. వారి హృదయం దేవుని ఎదుట సరిగా ఉందో లేదో దేవునికి మాత్రమే తెలుసు. నేను వారిని